గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు రుణమాఫీ మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఆంక్షలు విధించే ప్రయత్నం చేస్తుందన్నారు. ఇన్కమ్ ట్యాక్స్ కడితే రుణమాఫీ చేస్తామని చెప్పడం హాస్యాస్పదమన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరకలు తయారైందన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం లేదన్నారు. కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు ఒకటే అన్నారు. నీట్ పరీక్ష మరోసారి నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. 6 నెలల్లో గత ప్రభుత్వం మీద ఆరోపణలతో కాలం గడుపుతున్నారు. గొర్రెల స్కామ్ జరిగిందని ఆరోపణలు అవాస్తవం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా దెబ్బతింది. కాంగ్రెస్ ప్రభుత్వం ట్యాక్సులు పెంచే ప్రయత్నం చేస్తుంది. దాన్ని మేము వ్యతిరేకిస్తున్నామన్నారు. రైతు రుణమాఫీ ప్రతి రైతుకు వర్తించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఐటీ ఉంటేనే రుణమాఫీ చేస్తామని చెప్పడం హాస్యాస్పదమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 12 రూపాయలకు యూనిట్ కరెంట్ను కొంటోంది. గత కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ 3 రూపాయలకు కొందన్నారు. ఉత్తరప్రదేశ్లో నీట్ పరీక్ష పేపర్ లీకేజ్పై కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ నరేంద్ర మోడీ సర్కార్పై విమర్శించడం లేదన్నారు. ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ వెంటనే జాబ్ క్యాలెండర్ వెయ్యాలని డిమాండ్ చేశారు. ఆంధ్రాలో టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే 4,000 రూపాయల పెన్షన్ మరియు వికలాంగులకు 6,000 పెన్షన్ ఇస్తోంది. తెలంగాణలో 6 నెలలు గడుస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను 6 గ్యారంటీలను ఇప్పటి వరకు ఇవ్వడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రం దివాలా అంచుల్లో ఉందన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బతిందన్నారు. ఇన్కమ్ ట్యాక్స్ కడితే రుణమాఫీ చేస్తామని చెప్పడం హాస్యాస్పదమన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరాకులు తయారైందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఒక 2 రోజులు గ్రామంలో పడుకో, నీ ఊళ్ళో పోయి పడుకో, కరెంట్ ఎంత వస్తుందో కనిపిస్తుంది. కరెంటు లేక రైతులు గ్రామాలలో అల్లాడుతున్నారు. 24 గంటలకు పునరుద్ధరించాలని చెప్పేసి, కరెంటు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. అదే కాకుండా రాష్ట్రంలో దివాలాంశలో ఉంది. ఇవాళ రియల్ ఎస్టేట్ కుప్ప అయిపోయింది. రైతుల భూముల యొక్క రైతులు కానీ రియల్ ఎస్టేట్ కానీ భూముల విలువ పడిపోయిందంటే రాష్ట్రం దివాలా అయిపోయింది. దివాలా అయినటువంటి రాష్ట్రంలో ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడ చూసినా స్కాములు స్కీములు దాని మీద కొట్లాడుకుంటున్నారు. ఇలా బిల్డింగ్ కట్టే పరిస్థితి లేదు, బిల్డర్స్ పర్మిషన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇలా ఎక్కడ చూసినా కూడా రాష్ట్రం దివాలా అంశాలు కనిపిస్తుంది. ఇప్పటికైనా మేల్కొని రాష్ట్రాన్ని ఒక క్రమపద్ధతిలో పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. బ్యాంకులో కాలంలో తీసుకున్న ప్రతి రైతు కూడా రుణమాఫీ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇన్కమ్ ట్యాక్స్ అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికో, బిడ్డల్ని చదివించుకోవడానికో, బ్యాంకులలో అప్పులు తీసుకోవడానికి ఐటీలో ఇన్వాల్వ్మెంట్ వస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఐటీ కట్టాలి అని, ఐటీ కట్టడానికి కాదు, అప్పులు తీసుకోవడానికి ఐటీలో ఇన్వాల్వ్ అవుతుంది. అలాంటి వ్యక్తులకు రుణమాఫీలో వర్తింపజేయమంటే మేము దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. 100% ఐటీ తీసుకున్నా, హైదరాబాద్లో బిల్డింగ్ ఉన్నా, ఎక్కడ ఉన్న రైతే కాబట్టి రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అదే కాకుండా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కరెంటు మీద గంగోలు పెడుతుంది. రేవంత్ రెడ్డి గారు 12 రూపాయలు పెట్టి ఒక యూనిట్ ఉంటున్నారు. 12 రూపాయలు పెట్టి ఒక యూనిట్లో ఉంటున్నారు. ఇవాళ మేము కొన్నది 3 రూపాయల 90 పైసలు లెక్క కొని ఈ రాష్ట్రంలో కరెంటు లేవడం వల్ల ఐటీలో నెంబర్ 1 ప్లేస్లోకి వచ్చినాం, ఫార్మాలో నెంబర్ 2 ప్లేస్లో ఉన్నాం, అగ్రికల్చర్లో నెంబర్ 1 ప్లేస్కి వచ్చినాం, ఇండస్ట్రియల్ తీసుకురావడం నెంబర్ 1 ప్లేస్లో ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరిగింది అంటే కరెంటు తేవడం వల్లనే, అది ఒక కేసీఆర్ వల్లనే అన్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదే కాకుండా నీట్ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో, కేంద్ర ప్రభుత్వం నీటు మన ఎగ్జామ్స్లో ఎక్కడైతే పేపర్ లీక్ అవ్వడం వల్ల ఒకటే గ్రామంలో 8 మంది పాస్ అవ్వడం వల్ల పేపర్ లీక్ అయినా స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కూడా విమర్శించట్లేదు. మోడీతో కుమ్మక్కైపోయి పేపర్ లీక్ అయినా కూడా వాళ్ళ వెంటనే మోడీతో నడిచే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు వెంటనే నీట్ ఎగ్జామ్ కండక్ట్ చేయాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదే కాకుండా జాబ్ క్యాలెండర్ అంటే 2 లక్షల ఉద్యోగాలు ఒక సంవత్సరంలో ఇస్తామని చెప్పి మాట్లాడి, దాన్ని కూడా వెంటనే జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. పక్క రాష్ట్రంలో నిన్న వచ్చినటువంటి రాష్ట్రంలోనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది. మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు చెప్పింది కాబట్టి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయమని చెప్పి అడుగుతున్నాం. అదే కాకుండా పెన్షన్ పక్క రాష్ట్రంలో వచ్చి 1 వీక్ కాలేజ్ గవర్నమెంట్ వచ్చి 4,000 పెన్షన్ ఇస్తాను. మీరు డిసెంబర్ 9న 4,000 పెన్షన్ ఇస్తాను. ఇప్పటివరకు ఇవ్వలేదు. 4,000 పెన్షన్ ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదే కాకుండా రైతు భరోసా సీజన్ స్టార్ట్ అయిపోయింది. రైతు కూలికి 12,000 ఇస్తున్నారు, కౌలు రైతుకు 12,000 ఇస్తున్నారు. రైతు భరోసా కింద 15,000 రూపాయలు ప్రతి ఎకరానికి ఇస్తామని చెప్పి మాట్లాడింది. అది కూడా ఇవ్వాలని చెప్పేసి, వెంటనే రైతులకు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలా గ్రామాలకి
కరెంటు రావట్లేదు. గ్రామాలలో ఉండే రైతులకు